మదనపల్లి ఘటనపై టీడీపీ పసలేని ఆరోపణలు చేస్తోందని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్ దహనంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ కుటుంబంపై కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాలు విసిరారు. వైఎస్ఆర్సీపీకి బలంగా నిలబడ్డామనే కక్షతోనే టార్గెట్ చేస్తున్నారంటున్న ఎంపీ మిథున్ రెడ్డితో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంలో నిజ నిజాలు బయటికి తీసుకురావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. నిజ నిజాలు బయటికి తీసుకురావాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు ఈ ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉందనుకుంటున్నారు? అంటే ఈరోజు గత 3-4 రోజులుగా ఢిల్లీలో చూస్తున్నాను, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఢిల్లీలో చూస్తున్నాను. ఒక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఒక గది తగలబడిందని చెప్పి దానికోసము స్పెషల్ హెలికాప్టర్లో ఆఫీసర్లు వచ్చి దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి చివరికి వాళ్ళ తెలుగుదేశం నాయకులు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన కొన్ని మీడియాలో వాళ్ళు వచ్చి ఇవన్నీ కూడా పెద్దిరెడ్డి హస్తం ఉంది, ఇవన్నీ కూడా ఏదో తారుమారు చేయడానికని. నేను ఒకటే అడుగుతాను వీళ్ళందరినీ కూడా, ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఉండే రికార్డ్స్ ఏదైనా కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంటాయి, కలెక్టర్ ఆఫీస్లో ఉంటాయి, సిసిఎల్ఏలో ఉంటాయి. మేము ఏదైతే మాకైతే ఆస్తులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఉంటాయి. వెబ్లాండ్లో మనము జస్ట్ మన ఆధార్ కార్డు కొడితే రాష్ట్రంలో అంతా ఎక్కడ ఉన్నాయో, ఎవరు ఆస్తులు ఎక్కడ ఉన్నాయో అన్నీ కూడా ఇదేమి ఓపెన్ సీక్రెట్ ఆన్లైన్లో ఉంటాయి. అదేవిధంగా మా అఫిడవిట్లో మేము పెట్టాం, ఎలక్షన్ అఫిడవిట్లో ప్రతి ఆస్తి ప్రతి ఒక్కటి కూడా పెట్టినాం. సో దీన్ని ఏదో ఒకటి అభూత కల్పన చేసి ఏదో జరుగుతోందని ఏదో ఒకటి ప్రజల్లో ఒక డైవర్షన్ టాక్టిక్గా నేను భావిస్తున్నాను. సో ఈ నిజాలు కూడా బయట రావాలి. నిన్న ఒకరిని అనుమానితుడిని పట్టుకొని అక్కడ పనిచేసే అనురాగో ఒక పేరు ఉంది, అతన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళు కుటుంబం అంతా విధిలోకి వచ్చి మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు మమ్మల్ని ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు వరకు దాని గురించి అక్కడ కూడా ఏం జరిగింది అనేది కూడా ఇప్పుడు వరకు బయటపెట్టలేదు. ఇవన్నీ కూడా బయట రావాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇంకొక 2-3 మాట్లాడారు, నాకు కూడా పెట్టారు 1000 ఎకరాలు అని చెప్పి. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? ఇవన్నీ కూడా ఇలాంటి నీచమైన ఆరోపణలు చేసి ఒక ఇమేజ్ కిల్ చేసి ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చే విధంగా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ నిజాలు బయట పెట్టాలని చెప్పి కూడా అడుగుతుంది. ఇదే కాదు, ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఎక్కడ జరిగినా కూడా ఈ మధ్యలోగా నాయకుడు మాట్లాడినాడు, నేపాల్లో ఎర్రచందనం దొరికితే అది మాకు లింక్ పెట్టి మాట్లాడారు. ప్రూవ్ చేయండి, మీకు అధికారం ఉంది, మీ దగ్గర ఆఫీసర్లు ఉన్నారు, మీ దగ్గర అన్నీ ఉన్నాయి, ప్రూవ్ చేయండి. ఈరోజు కూడా నేను చెప్పేది అదే, ఎర్రచందనంలో ఏ విధంగా ప్రూవ్ చేసేయండి, లేకపోతే క్షమాపణ చెప్పరా ఈరోజు కూడా అంటున్నాను. మీరు చెప్పిన 1000 ఎకరాలు ప్రూవ్ చేయండి, లేకపోతే ఇంకోటి ఏదైనా అవకతవకలు జరిగితే ప్రూవ్ చేయండి, లేకపోతే క్షమాపణ చెప్పండి, లేకపోతే ఖచ్చితంగా ఇంకా మీదట ఇవన్నీ సిస్టమేటిక్గా జరుగుతూ ఉన్నాయి. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఇవన్నీ కూడా వాళ్ళని ఒక దెబ్బతీసే విధంగా ఇవన్నీ ఆరోపణలు కానీ ఇవన్నీ కుట్రలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా వీటిపైన లీగల్గా డెఫమేషన్ సూట్ వేయడం కానీ లేకపోతే ఇతరత్ర లీగల్ చర్యలు అన్నీ కూడా తీసుకుంటామని చెప్పి చెప్తాను. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, మీ దగ్గర అధికారులు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, ప్రూవ్ చేయండి. తప్పు ఎక్కడ జరిపిందో ప్రూవ్ చేయండి. ఇదో ఈ విధంగా ఈ కాగితం ప్రూవ్ ఉందని నా వివరణ అడగండి. తర్వాత ఏమన్నా చెప్తే ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ప్రజలకు తెలియదు నిజంగా జరిగిందేమో అనే విధంగా దాన్ని చెప్పిందని 20 సార్లు 30 సార్లు చెప్పి ఈరోజు ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా దెబ్బతీస్తాను. నేను చేసిన నేరం అంతా ఒకటే, మా పార్టీకి గట్టిగా మేము పనిచేయడమే ఈరోజు వాళ్ళ దృష్టిలో పెద్ద నేరం. అది తప్పితే ఇంకా వేరే విషయం లేదని చెప్పి కూడా నేను. నాన్నగారు 10 ఎలక్షన్లు పోటీ చేసినారు. ఏ ఒక్కరి దగ్గర ₹1 డబ్బు తీసుకున్నా, లేకపోతే కనీసం ఎలక్షన్ సమయంలో, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కాదు, అధికారంలో లేనప్పుడు కాదు, ఎప్పుడైనా కానీ ఈ 10 ఎలక్షన్లో ఏ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు కూడా కానీ ఎవరి దగ్గరైనా ₹1 మేము ఎలక్షన్ ఫండ్ తీసుకున్నా కూడా, లంచాలు పక్కన పెట్టండి, ఎలక్షన్ ఫండ్ మేము తీసుకున్నా కూడా ఈరోజు రాజకీయాలు వదిలేదానికి సిద్ధం. ఏ ఒక్కరి దగ్గర కూడా ₹1 తీసుకోలేదు. ఈ రోజు కాదు, ఏ రోజు తీసుకోలేదు, ఇంకా రాబో రోజుల్లో కూడా ఒకరి దగ్గర ఇచ్చేయాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా రావాలని చెప్పి కూడా మేము కోరుతాను. నేను ఇవన్నీ కూడా 4 రోజులు తీస్తారు, 5 రోజులు తీస్తారు, దాని తర్వాత ఎప్పుడు దానికి ఒక ముగింపు పెట్టాలి కదా. ఇది వరకు మీరు చూశారు, నేను మీడియాలో మాట్లాడాను, ఎప్పుడు లేని విధంగా ఎర్రచందనం జరగకుండా స్ట్రిక్ట్గా చేసిన వ్యక్తి ఫారెస్ట్ మినిస్టర్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అంతా కొత్త టీములు పెట్టి అన్నీ చేసి గట్టిగా కాపాడేదానికి ప్రయత్నం చేసిన వ్యక్తి ఆయన పైన ఆరోపణలు చేశారు. ప్రూవ్ చేయంటే మళ్ళీ ఒకటి జవాబు ఉండదు, బురద కొడతారు, ఏదో ఒకటి ఆరోపణ చేస్తారు, మళ్ళీ ప్రూవ్ చేయంటే మళ్ళీ ఒకడు కూడా నోరు తెరిచే పరిస్థితి ఉండదు. ఇవన్నీ కూడా నేను ప్రజలు కోరేదేమంటే ఇవన్నీ కూడా పసలైన ఆరోపణలు. ఖచ్చితంగా ఏ ఇది కావాలన్నా నేనే ఈరోజు మీడియా ముఖంగా నేను చెప్తాను. మీరు మమ్మల్ని అడగండి,
ఎవరైనా కానీ ఆరోపణ చేసే ముందు మమ్మల్ని అడగండి, ప్రతి ఒక్కటి కూడా నిరూపించేదానికి సిద్ధం. అధికారం ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉంది. ఆఫీసర్లు మీ చేతిలో ఉన్నారు, ప్రూవ్ చేయండి. ఎక్కడ తప్పు జరిగింది, ఏం తప్పు జరిగిందో ప్రూవ్ చేయండి. ఈరోజు ఏది ఉన్నా కూడా దేనికైనా సిద్ధము. అంతేగాని ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా డెఫమేషన్ సూటేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. ఇప్పటి వరకు ఏదో రాజకీయ ఆరోపణలు అంటే ఇప్పుడు రాజకీయ ఆరోపణల నుంచి వ్యక్తిగత ఆరోపణలు, ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా క్యారెక్టర్ దెబ్బతీసే ఆరోపణలు. ఖచ్చితంగా వీటిపైన ఫైట్ బ్యాక్ చేస్తామని చెప్పి కూడా తెలియదు. ఎర్రచందనంకి సంబంధించినటువంటి ఆరోపణలు, ఆ తర్వాత పుంగనూరులో నేరుగా హత్యాయత్నం చేసినటువంటి పరిస్థితి, ఈరోజు మదనపల్లి సబ్ కలెక్టర్ పైన కార్యాలయంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఘటన కూడా పెద్దిరెడ్డి కుటుంబానికి అన్వయిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా నిలబడ్డ అనేటువంటి ఒక ఆగ్రహంతో, కక్షతోనే వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేస్తున్నారని మిథున్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ జబ్బార్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ.